తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేస్తున్న ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టులో విచారణ నేడు జరగబోతోంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ఈ కేసును విచారించబోతున్నారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ని హైకోర్టు తిరస్కరించడంతో మరి చంద్రబాబు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఫైబర్ నెట్ కేసులో వందల కోట్ల చేతులు మారాయని చంద్రబాబుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అన్ని కేసుల్లోనూ చంద్రబాబుకి ముందస్తు బెయిల్ లభించిన హైకోర్టులో ఫైబర్ నెట్ కేసులో మాత్రం లభించలేదు. 17A విచారణ చేపట్టి తీర్పు వెలువరించిన తర్వాత దీనిపై విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ ప్రకారమే నేడు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. మరి ఇందులో ఆయనకి బెయిల్ లభిస్తుందా లేదా, ఏం జరగబోతోంది అంటూ అందరూ కూడా చెప్తున్నారు. సో నేడు ముందస్తు బెయిల్ విచారణపై చంద్రబాబుకి బెయిల్ లభించాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబుపై వివక్షత చూపించే ఇన్ని రోజులు ఆయన నిర్బంధించారని, 53 ఏళ్ల పాటు ఆయన్ని నిర్బంధంలో ఉంచి మరి ఆయనకి ఏ రకంగానూ శిక్ష పడలేలాగా చేయందే ఊరుకునేదానికి లేదంటూ అధికార పక్షం చేసిన ప్రయత్నాలు విఫలమవ్వాలంటూ చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబుకి సంబంధించి పూర్తి రాజకీయ అనుభవం దాదాపు ఇన్ని సంవత్సరాలున్నా చంద్రబాబుని బయటకు రానివ్వకుండా ఇలా ఇబ్బంది పెట్టడం నిజంగా చాలా దారుణమని, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన పెట్టిన నరకయాతనని ఎవరూ మర్చిపోలేరని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఆయనకి ఊరట లభించాలని అయితే స్వయంగా కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి భాగం పంచుకోబోతున్నట్టుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు విషయంలో జోక్యం చేసుకుని ఆయనకి బెయిల్ వచ్చేలా చేయబోతున్నట్టుగా కూడా సమాచారం.